రాము మధ్యతరగతి ఉద్యోగి. భార్య షాపింగ్ పిచ్చిని చూసి విసిగిపోయిన భర్త. సీత ఆధునిక ఆలోచనలున్న గృహిణి. షాపింగ్ అంటే ప్రాణం. ఒక సాయంత్రం షాపింగ్ నుండి తిరిగి వచ్చిన సీత చేతిలో నిండా సంచులతో ఇంట్లోకి అడుగుపెడుతుంది. రాము సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. సీత సంతోషంగా, రాము చూడు, ఈరోజు ఎంత మంచి బట్టలు కొన్నానో. ఆ సేల్లో ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో తెలుసా? రాము పేపర్ నుండి మొహం తిప్పకుండా, మళ్ళీ కొన్నావా సీత? నిన్నేగా మొన్న బట్టలు కొన్నాం. కబోర్డులో అసలు ప్లేస్ ఉందా ఇంకేమైనా పెట్టడానికి? అబ్బా, నీకు ఎప్పుడూ ఇంతే. అన్నీ పాతవే వేసుకుంటే ఎలా? కొంచెం మోడర్న్ గా ఉండాలి కదా. పైగా ఇది చాలా అవసరం. పార్టీకి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి నాకు మంచి డ్రెస్సే లేదు. రాము పేపర్ పక్కన పెట్టి, పార్టీకి? ఏ పార్టీకి? ఎప్పుడో 6 నెలలకోసారి వచ్చే పార్టీలకి ఇంత ఖర్చా? మన ఖర్చులు ఎక్కడికి పోతున్నాయో ఆలోచిస్తున్నావా? అబ్బా, ఖర్చుల గురించి నువ్వు కంగారు పడకు. నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో నీకు తెలియదా? అయినా ఆడపిల్లలకి షాపింగ్ అంటే ఓ సరదా. అది లేకపోతే ఎలా? సరదా వరకు బాగానే ఉంది సీత, కానీ అది పిచ్చవుతుంటే ఎలా? నీ చేతిలో ఎప్పుడూ ఏదో ఒక షాపింగ్ యాప్, కాళ్ళకి చక్రాలు తగిలించుకున్నట్టు మాల్స్ చుట్టూ తిరగడం, ఇదా నీకు సరదా? అయ్యో, నువ్వు మరీ పెద్దగా మాట్లాడుతావు. అందరూ కొంటున్నారు, నేను కొంటే తప్పేంటి? నీ జీతం అంతా దాచుకోవడానికేనా? దాచుకోవడానికి అని కాదు సీత, అవసరాలకి భవిష్యత్తుకి కూడా ఆలోచించాలి కదా. మొన్ననే వాషింగ్ మిషన్ పాడైతే డబ్బులు సర్దడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? నువ్వింకో 3 చీరలు కొనుక్కుంటే సరిపోయింది. సీత ముఖం చిన్నబుచ్చుకుని, నువ్వు నన్ను అర్థం చేసుకోవు రాము. నాకు ఇష్టమైన పనులు చెయ్యనివ్వవు. రాము శాంతంగా, సీత, నీ ఇష్టాలని కాదనడం లేదు, కానీ మనకున్న బడ్జెట్ ఉంది. దాన్ని దాటి వెళ్ళిపోతే ఇబ్బందులు వస్తాయి. ఈ నెల నీ షాపింగ్తోనే సగం జీతమైపోయింది. ఇంటి అద్దె, కిరాణా, పిల్లల స్కూల్ ఫీజులు ఎలా? సీత కొద్దిగా ఆలోచిస్తూ, మరి ఏం చెయ్యమంటావు? మనమిద్దరం కూర్చుని ఒకసారి మన ఖర్చులన్నీ రాసుకుందాం. ఏవి అవసరం, ఏవి అనవసరం చూద్దాం. షాపింగ్ చెయ్యొద్దు అని నేను చెప్పడం లేదు, కానీ అవసరానికి తగ్గట్టు, మన స్తోమతకి తగ్గట్టు చేద్దాం. ప్రతిసారి కొత్తది కొనడం కంటే ఉన్న వాటిని సరిగా వాడుకోవడం నేర్చుకుందాం. సీత నిట్టూర్చి, సరే, నువ్వు చెప్పింది కూడా నిజమేనేమో. నాకు తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేసేస్తున్నాను. నాకు కూడా కొన్నిసార్లు భయమేస్తోంది. చూడు, మనది ఒకటే కుటుంబం, ఒకరికొకరం అండగా ఉండాలి. నీకు షాపింగ్ పిచ్చి తగ్గాలంటే నేను కూడా నీకు తోడుగా ఉంటాను. అవసరం లేని వాటిని కొనకుండా నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తాను. నువ్వు కూడా నాకు సహకరించాలి. సీత నవ్వుతూ, సరే, డీల్. కానీ అప్పుడు